ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడ జనులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాటలను మనం చదువుకుందాం. ముఖ్యంగా ప్రతిదానికి సమయం ఉన్నది అనేటువంటి అంశాన్ని ఆధారంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరూ తెలిసినటువంటి వాక్యము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఏ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఏ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయము కలదు. ఇంకేమంటాడు? ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. ఇంకంటాడు 2వ వచనం నుంచి, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగుచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, ఇలా ప్రతిదానికి సమయము ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం మరి ఉపదేశిస్తూ ఉంది. ప్రతిదానికి సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది. కనుక మనం మన జీవితాల్లోకి కొన్ని కుదుపులు వచ్చినప్పుడు, అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, మరి కొన్ని ఉపద్రవాలు, కొన్ని వ్యాధులు, బాధలు, సమస్యలు, కొదువ, కొరత, లేమి, ఆర్థిక సంక్షోభాలు, కొన్ని శోధనలు, ఇలాంటివన్నీ కూడాను మనల్ని సంధిస్తూ ఉంటాయి, అవి చుట్టుముడుతూ ఉంటాయి. అయితే మనం ప్యానిక్ గురవ్వకుండా, స్ట్రెస్ గురవ్వకుండా, ఫ్రస్ట్రేషన్ కాకుండా, డిప్రెషన్ గురవ్వకుండా, వరీ కాకుండా ఉండాలి అంటే ప్రతిదానికి సమయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి. దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా భయపడేది ఎందుకు, కలవరపడేది ఎందుకు? ప్రతిదానికి సమయం ఉంది. సీజన్స్ గ్యారెంటీ చేంజ్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ నథింగ్ రిమైన్స్ ది సేమ్, ఏది కూడా అలాగే ఉండిపోవు. తప్పకుండా సీజన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చలికాలం తప్పకుండా వస్తుంది. అది ఎంత ఇబ్బందికరమైన ఆ చలికి చాలా దేశాల్లో మంచు గడ్డగడ్డకపోయి ఎంతో బాధపడుతూ ఉంటారు, చలికి చాలా ఇదవుతారు. తప్పదు, దేవుడు నియమించున్నాడు ఆ సీజన్ని. ఆ సీజన్ వస్తుందని మనం ఎరిగి ఆ సీజన్కి తగ్గినట్టుగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి తప్ప మరొక విధంగా భయపడకూడదు, దిగులు పడకూడదు, దిగులు చెందకూడదు. అలాగే సమ్మర్ వస్తుంది, సమ్మర్ టయానికి సమ్మర్ వస్తుంది. వేసవి కాలం దాదాపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచరు నమోదవుతూ ఉంటుంది. అవును, మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఆ టెంపరేచర్లో. అయినా దేవుడు నియమించున్నాడు కనుక ఆ సమయంలో, ఆ ఋతువులు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సిద్ధపడగలిగి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడగలిగి ప్రిపేర్ అయి ఉండాలి తప్ప మరి దేవుడు నియమించిన ఆ యొక్క ఋతువుని మనం ఎలా కాదనగలం, ఎలా నిర్లక్ష్యం చేస్తాం? దేవుడికి ప్రతి ఒక్కరి ఎడల ఒక మంచి ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అనంత జ్ఞాని. ఆయనకున్న అనంతమైన జ్ఞానాన్ని బట్టి ఈ కాలములు, ఈ ఋతువులు, ఈ ప్రకృతి ధర్మాలు, నియమాలు, ఆజ్ఞలు నియమించాడు. మనకు అవసరమైన వృక్ష సంపదను, పశుపక్షాదులను, నీటి వనరులను, ఖనిజాలను, అన్ని రకాల వనరులు మానవుడు సమృద్ధిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జీవించడానికి ఏవి అవసరమో అటన్నిటినీ ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. ఎంత ప్రణాళిక ఉంది దేవుని పట్ల, ప్రజల పట్ల, జనుల పట్ల దేవునికి. ఆదాముని ఇవన్నీ సృజించిన తర్వాతే ఆదాముని అందులో ఏతేన వనంలో ఉంచాడు. ఏతేన వనము జస్ట్ లైక్ ఎ ప్యారడైజ్, పరలోకానికి సాదృశ్యంగా ఉండింది.
కనుక దేవుడికి మన పట్ల ఒక మంచి ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. మనం దేవుని త్వరపడి నిందించలేం, దేవుని మీద గొనగలేం, సనగలేం. ఒకవేళ అలా చేస్తే అది అజ్ఞానం అవుతుంది, మన అజ్ఞానం. కాబట్టి ప్రతిదానికి సమయం ఉన్నది. దేర్ ఆర్ సీజన్స్, ఋతువులు ఉన్నాయి. కనుక మనం ఎక్కడ కూడా మనం దిగులు పడకూడదు, భయపడదు. ఎందుకని ఏ ఋతువు కూడా అలాగే ఉండిపోదు. ఏ సమస్య మన జీవితంలోకి వచ్చినా అది అలాగే ఉండదు. ఏ ప్యానిక్ కండిషన్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ఆర్థిక సంక్షోభాలైనా, ఏ ఆహార కొరత అయినా, లేకపోతే ఇంకా వస్తువుల కొరత అయినా, ఏ ఆటంకాలైనా, ఏ అవరోధాలైనా అవి అలాగే ఉండిపోవు. అవి వస్తాయి, అలా వెళతాయి, అలాగే తిష్ట వేసుకుని ఉండవు. కాబట్టి ఆ చిన్న తాత్కాలికమైన సమస్యలకి మనం శాశ్వతమైన పరిష్కారం వెతకూడదు. నష్టపోతాం, ఇబ్బంది పడతాం. అజ్ఞానాన్ని బట్టి అలా చేస్తారు చాలామంది. టెంపరీ కొద్దికాలం ఆగితే అది వెళ్ళిపోద్ది. అప్పటిదాకా నువ్వు ఆగలేకపోతే, అప్పటిదాకా నువ్వు సమయం పాటించలేకపోతే, అప్పటిదాకా ఓర్పు శాంతము నువ్వు కలిగి ఉండలేకపోతే నష్టపోతావు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలా. ఆయన అనేకమైన గొప్ప ఆయన వాక్యములను జ్ఞానముతో నింపి మనకు అనుగ్రహించాడు కదా. దేవుడి బిడ్డలారా, సహోదరి సహోదరుడు, మరి ఏ క్రైస్ ఈజ్ అన్ ఈవెంట్. క్రైస్ అనేది ఒక సంక్షోభం, అనేది ఒక పరిస్థితి, అది ఒక సంఘటన, అది ఒక సంఘటన. క్రైసిస్ అంటే సంక్షోభం. ఏ సంక్షోభం? ఒక్కోసారి ఆర్థిక సంక్షోభాలు, ఆహార సంక్షోభం, లేక కొరత, నీటి సమస్యలు వస్తాయి. తర్వాత కొన్ని మనకు అవసరమైన వస్తువులు కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆహారపు కొరత వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనందరికీ తెలుసు కదా, మనం నవ్వుకునేటువంటి విషయం, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు. ఒక్కోసారి ఎర్రగడ్డలు అనుకోకుండా ఎర్రగడ్డల ల్యాక్ ఆఫ్ అవి వాటి కొరత వస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు సైతం గడగడ వణుకుతాయి. ఎర్రగడ్డలు మనకి సమృద్ధిగా దొరకనప్పుడు మార్కెట్లలో ప్రభుత్వాలు సైతం భయపడతాయి. ప్రభుత్వాలు ఎక్కడ కూలిపోతాయి, ఎక్కడ ప్రభుత్వాల మీద భయంకరమైన విమర్శలు వస్తాయని ప్రతిపక్షాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి అనుకోకుండా కొన్ని కొరతలు వస్తాయి, కానీ అవి ఎల్లకాలం అలాగే ఉండవు. కాబట్టి క్రైసిస్ ఈజ్ అన్ ఈవెంట్. సంక్షోభం అనేది అది ఏ రకమైన సంక్షోభమైనా అదొక సంఘటన, అదొక పరిస్థితి, అది అలాగే ఉండిపోదు. బట్ అయితే వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దెమ్. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కోసారి మనం కంట్రోల్ చేయలేం, వాటిని మనం ఆధీనంలో తెచ్చుకోలేం, వాటిని మన ఆధీనంలో తెచ్చుకోలేం, వాటిని వీ కెనాట్ కంట్రోల్ దెమ్. ఆయా పరిస్థితులు అలా వస్తాయి. మనం ఓర్పు కలిగి ఆ సమస్యల నుంచి బయటపడడానికి, ఆ సమస్యను నుంచి సొల్యూషన్స్, పరిష్కారం చూసే దిశగా మనం ఆలోచన చేసి జాగ్రత్తగా మెలకువగా వాటిని అధిగమించాలి తప్ప ఆ సమస్యలను, ఆ సంక్షోభాలను, ఆ కొరత లేమిని బట్టి మనం దిగులు చెందకూడదు, భయపడకూడదు, విచారించకూడదు. మనం ఇప్పుడు చూసినప్పుడు మరి వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దెమ్ అని చెప్పుకున్నాం ఇప్పుడే. అలాంటి సంక్షోభాలు, అలాంటి కొరత, లేమి, ఉపద్రవాలు, వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు వాటిని మనం కంట్రోల్ చేయలేము. కొన్నిసార్లు అవి మన ఆధీనం లేవు. ఎందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రతిదానికి సమయం ఉంది అంటున్నాడు కదా. ఆయా సమయాల్లో కొన్ని మన యొక్క నోటీస్ మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే అవి వచ్చేస్తాయి. కనుక వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దెమ్. నౌ ఇప్పుడు వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ కరోనా, COVID-19. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కరోనా భయపెడుతూ ఉంది కదా జనుల్ని. ఎంతోమంది ఇప్పటికే దాన్ని జయించలేక ఓటమి పాలయ్యారు కదా. ఎంతోమంది ప్రాణాలు తీసింది కదా కరోనా. ఇప్పటికీ ఇంకా కరోనా ఆ ప్రభావం భయంకరంగా ఉంది కదా ప్రపంచవ్యాప్తంగా.
కనుక వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ లైక్ దిస్ కరోనా వైరస్. మనం దాన్ని కంట్రోల్ చేయలేని స్థితి. ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ క్రైసిస్. వ్యాధులకు సంబంధించిన, బాధలకు సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి వీ హ్యావ్ నో కంట్రోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్ రైట్ నౌ. వీ హ్యావ్ నో కంట్రోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం ఏం సంభవిస్తూ ఉందో, ఏం జరుగుతూ ఉందో, మనం వాటన్నిటినీ కంట్రోల్ చేయలేము, మన ఆధీనంలోకి తెచ్చుకోలేము, వాటిని మనం డైరెక్ట్ చేయలేము. ఆ సమస్యలు నుంచి మనం ఒక్కోసారి విడుదల పొందలేము. ఒక్కోసారి ఇప్పుడు ఈ కరోనా కూడా అలాంటిదే. ఇప్పటికీ దానికి సరైన కరెక్ట్ అయిన మెడిసిన్ లేదు, ఇప్పటికి లేదు. ఇది ఫస్ట్ వేవ్ పోయి సెకండ్ వేవ్లో ఉన్నాం జనులు. ఇప్పటికీ మెడిసిన్, దిస్ ఇస్ ద రైట్ మెడిసిన్, దిస్ ఇస్ ద కరెక్ట్ మెడిసిన్ అని ఏ డాక్టర్, ఏ శాస్త్రం చెప్పలేని స్థితి. వై? బికాస్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దట్ కరోనా COVID-19. ఎస్, ప్రతిదానికి సమయం ఉంది. అవి వస్తాయి, అవి వెళతాయి. ఈ లోపల మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ, భయపడక, దిగులు పడక, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి మనం మన ఇమ్యూనిటీని, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని జాగ్రత్తలు పాటిస్తూ మనం కొంతకాలం వేచి ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని అధిగమించే పరిస్థితులు మనం ఉండగలగాలి తప్ప దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అలాంటి పరిస్థితుల్లో ఎవరు నిందిస్తావు? సో డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఇలాంటప్పుడు మనం ఎవరిని నిందించలేము. కాబట్టి ఎవరిని నిందించకూడదు. సహజంగా ఈనాటి కరోనా వైరస్కి, ఈ కరోనా వైరస్ని బట్టి మనం ఎక్కువగా ఎవరిని నిందిస్తాం? చైనా దేశాన్ని నిందిస్తాం. చైనా నుంచి ఈ వైరస్ వచ్చింది, దీనికి చైనాయే కారణం, లేకపోతే ఈనాడు ఈ ప్రపంచ దేశాలు వ్యాపించి ఈ రీతిగా భయంకరమైన పరిస్థితులు ఉండేవి కావు, దీనికి మూలం చైనా దేశమే అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఎవరి అభిప్రాయం ఏదైనప్పటికీ కూడాను మరి మనం వాస్తవానికి మనం ఎవరిని నిందించలేము. వీ కెనాట్ కంట్రోల్ దిస్ crisis. We cannot control this virus. We cannot control what is happening in the world right now. We cannot control. మనం దాన్ని స్వాధీనం చేసుకోలేం, లేదా దాన్ని ఆధీనంలోకి ఉంచలేం. అలాంటప్పుడు మనం ఎవరిని నిందించగలం? ఎలా నిందించగలం? సో డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. వాస్తవానికి మనల్ని మనమే నిందించుకోవాలి. వాస్తవానికి మనల్ని మనమే నిందించుకోవాలి. మనము అంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తామే నిందించుకోవాలి. కారణం ప్రకృతి ధర్మాలను విస్మరిస్తున్నాం, ప్రకృతి నియమాలను పెడచెవిన పెడేస్తున్నాం, వాటిని పక్కన పాతరేస్తున్నాం, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం, దేవునితో సంబంధం కోల్పోతున్నాం, దేవునికి విధేయత చూపాల్సిన మనిషి అవిధేయుడైపోయాడు, స్వార్థపరుడయ్యాడు. తిను, త్రాగు, సుఖించు, ఇందుకే జీవితం అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయాడు. వీటన్నిటికీ కావాల్సింది సుఖంగా, సౌఖ్యంగా అనుభవించడానికి అక్రమ మార్గాలైన, అడ్డదారు తొక్కైన, అవినీతి చేసైన సుఖంగా, సౌఖ్యంగా జీవించాలి అనే ఆ ధనవంతుడు, బైబిల్లో ఒక ధనవంతుడు ఉంటాడే, వాడి కాన్సెప్ట్, వాడి స్వభావానికి వస్తూ ఉన్నారు. కనుకనే దేవుని విడిచిపెట్టి ధనం వెంట పరిగెడతా ఉన్నారు. పరుగు పరిగెడుతున్నారు. ధనం కోసం, ధన సంపాదన కోసం, ఆస్తులు కూర్చుకోవడం కోసం.
నేను గొప్ప, నేను ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని అనిపించుకోవడానికి మనిషి ప్రాకులాడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. దేవుని విడిచిపెట్టాడు, దేవుని భయం పోయింది, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు నియమాలు పక్కన పెట్టేశాడు, దేవుడితో సంబంధం తెగిపోయింది. కనుకనే ఈ పాపిష్టి ఇవన్నీ లోకంలోకి వచ్చాయి. శాపము, కీడు, దేవుని ఉగ్రత. వీ కెనాట్ కంట్రోల్ దిస్ COVID-19 వైరస్ రైట్ నౌ. ఇప్పుడు ఎవరు దాన్ని కంట్రోల్ చేసే స్థితి ఎవరికి లేదు. ఇంత గొప్ప మేధావులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, డాక్టర్స్ అనే ఇన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈనాటికి కరోనా వైరస్కి మెడిసిన్, దిస్ ఇస్ ది రైట్ మెడిసిన్ అనే పరిస్థితి లేదు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, మనం ఎవరు నిందించగలం? మనకు మనమే నిందించుకోవాలి. మనం తప్పిపోయాం. దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను, ప్రకృతి ధర్మాలను పక్కన పెట్టేసి విస్మరించి మనిషి ఇష్టానుసారమైన స్వార్థపరమైన జీవితం జీవిస్తూ కరప్టెడ్ అయిపోయాడు. మనిషి కరప్టెడ్, అవినీతిపరుడైపోయాడు. కనుకనే ఇవన్నీ వస్తున్నాయి. ఆదికాండములో దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు? ఎలా ఆశీర్వదించాడు? ఈ భూమిని ఏలు అన్నాడు. డొమినియన్ ఓవర్ ద ఎర్త్ అన్నాడు. డొమినియన్ అన్నాడు. ఏలు, పాలించు అన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని పాలించమన్నాడు. బట్ నా ఎప్పుడైతే పాపం చేశాడో పాపంలో పడిపోయాడు. ఆ పాలించేటువంటి ఈ డొమినియన్ అనే దాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? టు కంట్రోల్ ది ఎర్త్, భూమిని కంట్రోల్ చేసేటువంటి స్వాధీనము లేదా ఆధీనములు ఉంచేటువంటి ఆ అధికారాన్ని మనిషి కోల్పోయాడు. కనుకనే ఈనాడు జంతువులు మనిషి మీద అటాక్ చేస్తున్నాయి. వైరస్ మనిషి మీద అటాక్ చేస్తూ ఉంది. బ్యాక్టీరియా రకరకాలు ఇవన్నీ మనిషి మీద తిరుగుబడుతున్నాయి, అటాక్ చేస్తున్నాయి, దాడి చేస్తున్నాయి. కంటికి కనిపించని ఆఫ్టర్ ఒక వైరస్ ప్రపంచ దేశాలను, ప్రపంచ జనులను గడగడ వణికిస్తూ ఉంది, గడగడలాడిస్తూ ఉంది. ఆనాడు ఆదాం భయపడి చెట్ల చాటును దాక్కున్నాడు. ఈనాడు ఈ కంటికి కనిపించిన వైరస్కి మనిషి భయపడి కర్ఫ్యూలు విధించుకొని ఇంట్లో కూర్చుంటున్నాడు, బయటికి రాలేని పరిస్థితి. మరి ఎక్కడైనా కనిపిస్తుందా? కనపడదు. వైరస్ కనిపిస్తుందా? కనపడదు. అతి సూక్ష్మమైనటువంటిది. దానికి ఈ రోజున మనిషి భయపడి వణికి చస్తున్నాడు. కారణం, మ్యాన్ లాస్ట్ టు కంట్రోల్ ఓవర్ ద ఎర్త్. భూమిని కంట్రోల్ చేసేటువంటి అధికారాన్ని కోల్పోయాడు. ఆ అథారిటీ, దేవుడిచ్చిన అథారిటీని కోల్పోయాడు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించుట వలన. ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, యోచించాలి. దేవుడు లేకుండా మనిషి ఏమీ కాడు. వితౌట్ గాడ్ మ్యాన్ ఈజ్ నథింగ్. ఏమీ కాడు. దేవుడు లేకపోతే మనిషి ఏమీ కాడు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడు, ఈ వాక్యాన్ని త్వరగా ముగిస్తాను. మరి ఇక్కడ ఈ క్రైసిస్ అనేటువంటివి, సంక్షోభాలు వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. అయితే వాటి గురించి మనం భయపడకూడదు. వాటికి సిద్ధపడాలని, వాటి ఎదుర్కోవడానికి మనం వ్యూహం కలిగి ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ప్రతిదానికి సమయం ఉన్నది అనే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతిదానికి సమయం ఉన్నది. ఆ సమయం ఉన్నది కనుక ఆ సమయాలు, ఆ ఋతువులు, ఆ పరిస్థితులు ఏర్పడతాయి, వస్తాయి, కొంతకాలం ఉంటాయి, మరలా వెళ్ళిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు. కాబట్టి ఆ తాత్కాలికమైన ఆ కొదువ, కొరత, లేమి, వ్యాధి బాధలకి మనం శాశ్వతమైనటువంటి సొల్యూషన్, పరిష్కారం తీసుకోకూడదు, నష్టపోతాం. అందువల్ల మనం పీపుల్ మేక్ ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం. పీపుల్ మేక్ సుసైడ్ వెన్ దే బిలీవ్ దట్ దిస్ సీజన్ ఇస్ పర్మనెంట్. మనం చూస్తే లోకంలో చాలామంది రకరకాలుగా మరణిస్తుంటారు. ఏమిటి? సుసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. దానికి అసలు మెయిన్ కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన ఆ సమస్య, ఆ వ్యాధి, ఆ కొదువ, ఆ కొరత, ఆ సంక్షోభము, ఆ తుఫాను,
జీవితాల్లోకి వచ్చేటువంటివి ఆ టెంప్టేషన్స్, ఆ శోధనలు శాశ్వతం అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఇక శాశ్వతం, ఇది నా జీవితంలో ఇక నన్ను నేను దీన్ని జయించలేను, నేను నా వల్ల కాదు అని నిరాశ, నిస్పృహ, కుంగుదలకు వెళ్ళిపోతాడు. ఇది శాశ్వతం అనుకుంటాడు, ఆ వచ్చిన సమస్య శాశ్వతం అనుకుంటాడు, ఆ వచ్చిన వ్యాధి ఇంకా నిన్ను విడిచిపెట్టదు, నన్ను మరణాన్ని వెళ్తుందని భయపడతాడు. ఇదిగో వచ్చినటువంటి ఈ శోధన, ఇప్పుడు వచ్చినటువంటి కష్టం, ఇప్పుడు వచ్చినటువంటి ఈ బాధలు, వ్యాధులు, ఇవి శాశ్వతంగా నన్ను వేధిస్తాయి, నన్ను వెంటబడతాయి, ఇక నన్ను కాజేస్తాయి అని భయపడతాడు. అది తాత్కాలికమైంది, వస్తాయి, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతాయి అని తెలుసుకోలేక, అజ్ఞానంలో ఉండి దేవుని వాక్యాన్ని గ్రహించక, తెలుసుకోక, ఈ తాత్కాలికమైన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూసుకుని ఇక ఈ జీవితాల్లో బ్రతకడం అనవసరం అనుకుంటాడు. ఇదేనిక ఈ తనువును చాలించుట మేలు అనుకుంటాడు. అందుకే సూసైడ్ చేసుకుంటారు. సో పీపుల్ మేక్ సూసైడ్ వెన్ దే బిలీవ్ దట్ ది సీజన్ ఈజ్ పర్మనెంట్. ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది నా జీవితంలో అని దిగులు చెంది, వ్యధ చెంది, బాధపడి ఆ భయంకర నిర్ణయాలు తీసుకుంటారు. వాక్యం తెలుసుకుంటే దిస్ ఈజ్ టెంపరరీ, ఇట్ విల్ స్టే హియర్స్ ఫర్ సమ్ డేస్, దాన్ ఇట్ గోస్. ఇది కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది అనే మనోనిర్భరాన్ని, ధైర్యాన్ని, మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడాం, దానికోసం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. మెంటల్లీ అంటే అన్ని రకాలుగా దేవుని సహాయం తీసుకుంటాం. వాక్యం ఉంది ఆధారం, మనకి భయపడాం, దాన్ని జయిస్తాం. కనుక డోంట్ బీ డిస్పైర్, డోంట్ బీ యాంగ్జియస్, డోంట్ బీ డిస్పైర్ అండ్ డోంట్ బీ యాంగ్జియస్. దిగులు పడకు, వేదన పడకు. బైబిల్ సేస్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సీజనల్. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రతిదానికి సమయం ఉన్నదని. ఆయా ఋతువులు ఆయా కాలాల్లో అలా వచ్చి కొంతకాలం మన మధ్య ఉండి అలా వెళ్ళిపోతాయి. ఏది శాశ్వతంగా ఉండదని మనం తెలుసుకోవాలి. ఏది శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చోదని. మన జీవితాల్లో దుఃఖం వచ్చినా ఎల్లకాలం ఉండదు, బాధలు వచ్చినా ఎల్లకాలం ఉండవు, రోగాలు రూపాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా ఎల్లకాలం ఉండవు, ఆర్థిక సంక్షోభం, ఆర్థికమైన సమస్య వచ్చినా ఎల్లకాలం ఉండదు ఆ పరిస్థితి. కొన్ని విషయాల్లో, కొన్ని వస్తువుల విషయంలో, కొన్ని ఆహార పదార్థాల విషయాల్లో కొదువు వస్తుంది, స్కేర్సిటీ ఉంటుంది. బట్ కొంతకాలం తర్వాత మళ్ళా దేవుడు ఋతువులను మారుస్తాడు, కాలాలను సరిచేస్తాడు, మనకు అవసరమైన అవసరతలను సహాయం చేస్తాడు, సమృద్ధిలోకి వస్తాం మళ్ళా. కనుక మన జీవితాల్లో కల శోధనలు వస్తాయి, వచ్చినా మనం భయపడకూడదు, విశ్వాసం ఉంచాలి దేవుని యందు. అలాంటప్పుడు అదొక పరీక్షా సమయం అని మనం భావించాలి. పరీక్షా సమయాలు ఒక్కొక్కసారి మన జీవితాల్లోకి వస్తాయి, దేవుడు అనుమతిస్తాడు కూడాను. అలాంటప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, దేవుని మీద సనగటం కనుక కూడా చేయకూడదు. సహోదరి సహోదరుడు, నేను ఒక మాట విన్నా, ఒక మాట ఎక్కడో న్యూస్ పేపర్లో ఇక్కడ చదివాను, చెట్ల వేళ్ళు బలపడడానికే తుఫానులు వస్తాయి అని. చెట్ల యొక్క వేళ్ళు బలపడడానికే తుఫానులు వస్తాయి అని ఎక్కడ చూశాను. అలాగే మన జీవితంలో ఇప్పుడు చెట్ల వేళ్ళు అంటే ఏమిటి? గాలి వానలు వచ్చినప్పుడు చెట్లు అటు గదిలి ఇటు గదిలి, ఇటు గదిలి అటు గదిలి, ఆ వేళ్ళు ఇంకా 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 చెట్టు పడిపోకుండా ఉండటం కోసం ఆ వేళ్ళు బలంగా భూమిలోకి వెళ్ళి నాటుకుపోతాయి, ఇంకా ఆ చెట్టు స్థిరంగా బలంగా ఉంటుంది. అందుకు దోహదపడతాయి తుఫానులు చెట్లకు. కొన్ని బలహీనమైన పోతాయి, కానీ ఆ సమయంలో ఆ చెట్లు ఊగేటువంటి ఆ పరిస్థితులు ఇంకా ఇంకా వేళ్ళు బలపడతాయి. తుఫాన్ అనేది చెట్టుకి ఒకవేళ శోధన అయితే మన జీవితాల్లో మనకు వచ్చే శోధనలు కూడా అలాంటివే. అలాంటి శోధనలప్పుడు మనం విశ్వాసాలు ఇంకా 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 బలపడడానికి ఉపయోగపడతాయి. అంతే తప్ప మనం ఓటమి పాలవ్వాలని, అపజయం పొందాలని, మనం నిరాశ నిస్పృహలతో కృంగుదలతో మనం ఉండిపోవాలని దేవుని చిత్తం ఎంత మాత్రం కాదు. నిన్ను బలపరచడానికి, నిన్ను విశ్వాసంలో ఇంకా ఆయన స్థిరపరచడానికి, ఇంకా ఇప్పుడున్న
మేళ్ల కంటే ఇంకా గొప్ప మేళ్ళు నీవు పొందటం కోసం, ఇంకా గొప్ప ఆశీర్వాదాలు, ఇంకా మంచి ప్రమోషన్స్, ఇంకా ఉన్నతమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు నీకు ఇవ్వడం కోసంగా కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మరి ఋతువుల్లాగా మన జీవితాల్లోకి శోధనలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, క్రైసిస్ వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. బట్ మనం భయపడకూడదు. కనుక ఒక్కోసారి క్రైసిస్, ఈ యొక్క సంక్షోభాలు కూడాను మనకి మంచి అవకాశాలను కలిగజేస్తాయి. క్రైసిస్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ క్రియేటివిటీ. ఒక సృజనాత్మకత రావడానికి, ఒక మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్, మంచి ప్లాన్స్ మనం కలిగి ఉండటానికి ఒక్కోసారి ఈ క్రైసిస్, ఈ సంక్షోభాలు, ఈ కొరత లేమి కూడా మనకు దోహదం చేస్తాయి. జపాన్ దేశాన్ని మనం తీసుకుంటే, జపాన్ దేశము మరి హిరోషిమా నాగసాకిల మీద ఆనాడు బాంబులు పడ్డాయి కదా. మరి ఆ దుమ్ము ధూళి నుంచే వారు అవకాశాలను వెతికారని మన చరిత్ర చెబుతూ ఉంది. హిరోషిమా నాగసాకి అనేటువంటి పట్టణాలు జపాన్ దేశంలో ఉన్నాయి. మరి ఆనాడు ఆ హిరోషిమా నాగసాకిల మీద మరి బాంబుల వర్షం కురిపించాయి మరి దేశాలు కొన్ని, రెండవ ప్రపంచ యుద్ధం అనుకుంటాను. మరి అలాంటి ఆ దుమ్ము ధూళి నుండే జపాన్ దేశస్తులు అవకాశాలను వెతికారు. కాబట్టి క్రైసిస్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ క్రియేటివిటీ. ఆ క్రైసిస్, సంక్షోభాల్లో నుంచే, ఆ కొరత లేమి, ఆ సమస్యలో నుంచే అవకాశాలు నువ్వు వెతకాల, అవకాశాలను వెతకాల. కుంగిపోవడం, వెనకడుగు వేయడం, భయపడడం, దిగులు పడడం, కూర్చోవడం కాదు. ఈ రోజున జపాన్ ఒక ఐలాండ్. జపాన్ ఈజ్ అన్ ఐలాండ్, అదొక దీవి, మరి చిన్న దేశం. కానీ ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ముందు వరుసలో ఉంది జపాన్. ఒకప్పుడు సర్వనాశనం అయిపోయింది. హిరోషిమా నాగసాకిల మీద యుద్ధ బాంబులు, అణుబాంబులు పడ్డప్పుడు ఇక నాశనం అయిపోయింది, ఇది జీవితంలో తేరుకోదు, ఇది అయిపోయింది, ఇది చాప్టర్ అనుకున్నారు. కానీ ఈరోజు జపాన్ వస్తువులన్నా మనకు ఎంతో క్రేజీ, మనకు ఎంతో మోజు. జపాన్ అంతగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆ బాంబులు పడి హిరోషిమా నాగసాకిలు నాశనం అయిపోతే, ఆ దుమ్ము ధూళి, ఆ విపత్కర పరిస్థితుల నుంచే వాళ్ళు అవకాశాలను వెతికారు. మనం కూడాను మనకున్న శోధనలో, మనకున్న క్రైసిస్లో, మనకున్న సంక్షోభాల్లో, మనకున్న బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లోనే మన అవకాశాలు వెతకాలా, అవకాశాలు వెతికేవారిగా మనం ఉండాలా. అదొక ఆపర్చునిటీగా, అదొక అవకాశంగా మనం భావించాలి. నెగటివ్ థింకింగ్ ఉండకూడదు, పాజిటివ్ థింకింగే ఉండాలి. ప్రతి సమస్యలో ఒక సొల్యూషన్ మనం వెతకాల, ప్రతి కొరతలో ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మనం వెతకాల. క్రియేటివిటీ క్రైసిస్ నుంచి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, డోంట్ బీ డిస్పైర్, డోంట్ బీ యాంగ్జియస్. దిగులు పడకు, విచారించుకు. మరి సమస్యలనే సవాళ్ళుగా తీసుకుందాం. మరి దేవుడు మరి విశ్వాసంలో నిలకడగా ఆయన మీద ఆనుకొని ఆధారపడితే ఆయన నీకు సమర్థతను ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఐడియాస్ ఇస్తాడు, క్రియేటివిటీని ఇస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు వేలాది కోట్ల ఆది స్తుతులు, స్తోత్రాలు. ఆయన క్రైసిస్, సంక్షోభాలు అనే అంశాన్ని ఆధారం చేసుకుని ప్రతిదానికి సమయం ఉన్నదని ఆయన ఈ జీవవాక్యం ద్వారా మేము అనేక విషయాల్ని మేము ధ్యానించేందుకు మరి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. మేము ఏ విషయంలో డిస్పైర్, యాంగ్జియస్ కాకుండా, దిగులు పడకుండా, చింతించక, దిగులు పడక, వెనుకడుగు వేయక, నెగిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండక, నా తండ్రి ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి సంక్షోభాలు వచ్చినా, అలాంటి వాటిలో కూడా నాయన మేము క్రియేటివిటీ కలిగి ఉండి, సృజనాత్మక కలిగి ఉండి, నాయన ఎక్కడైతే ఆ క్రైసిస్, సంక్షోభాలు ఉన్నాయో అక్కడే మేము అవకాశాలు వెతికేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి సమృద్ధిలోకి నడిపించమని, మరి మెలకువ కలిగి, బుద్ధి జ్ఞానము కలిగి, నా తండ్రి ప్రభువా నీ సహాయాన్ని పొందుకున్న ఆ రీతిగా మేము అభివృద్ధికరమైన మార్గంలో ముందుకు సాగేందుకు సహాయం చేయమని ఈ సమయంలో చేరి వచ్చిన మా సహోదరి సహోదరులను మమ్మల్ని మీ దయగల హస్తాలకు ఎత్తి పట్టుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని నా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరి సహోదరుల, ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.